స్టార్ హీరోయిన్ సమంత పండుగ పూట అభిమానులకు ఒక శుభవార్త చెప్పుకొచ్చింది. దసరా రోజున శామ్ కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. తన కొత్తింటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కొత్త ప్రయాణం అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇక ఇంటి బయట శామ్ అని ఇంగ్లీష్ లెటర్స్ రాసి ఉన్నాయి. దీంతో ఈ ఇల్లు కేవలం శామ్కు మాత్రమే సొంతమని అర్థమవుతుంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్లోనా ముంబైలోనా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లిన శామ్ అక్కడే సెటిల్ అయింది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో పీకల్లోతులో ప్రేమలో ఉన్న శామ్ అతనితోనే కలిసి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముంబైలో శామ్కి సొంత ఇల్లు లేకపోవడంతో అక్కడే ఆమె ఇల్లు తీసుకుని ఉంటుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుందా లేక జంటగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. శామ్ కెరియర్ విషయానికొస్తే శాకుంతలం తర్వాత ఇప్పటి వరకు వెండితెరపై కనిపించలేదు. మధ్యలో సిటాడెల్, హనీ బన్నీ లాంటి సిరీస్తో వచ్చినా అదేమీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత శామ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో శుభం అనే సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించి ఏడాది దాటింది. ఇప్పటికీ ఆ సినిమా సంగతి ఏంటి అనేది తెలియదు. మరి కెరియర్కు ప్లస్ అయ్యేలా శామ్ ఏం చేస్తుంది అనేది చూడాలి.